హలో స్టూడెంట్స్, ఈరోజు మన వీడియోలో ఇండియాలో ఉన్నటువంటి టాప్ 3 బెస్ట్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ గురించి అయితే మాట్లాడదాం. సో ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా రాయాల్సినటువంటి ఎగ్జామినేషన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. అందులో ఉన్నటువంటి టాప్ 3 ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ చూసినట్లయితే థర్డ్ ప్లేస్లో ఉన్నటువంటిది విట్, వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్. ఈ ఎంట్రన్స్ ద్వారా 4 ఇన్స్టిట్యూషన్స్లో అయితే అడ్మిషన్స్ జరుగుతాయి. అందులో ఫస్ట్ది విట్ వెల్లూరు, అండ్ తర్వాత విట్ చెన్నై, ఆ తర్వాత విట్ ఆంధ్రప్రదేశ్ అండ్ విట్ భోపాల్. సో వీటిలో ఉన్నటువంటి అవైలబుల్ కోర్సెస్ కూడా ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది అనమాట. చాలా మంది టాప్ ఇన్స్టిట్యూట్స్ అంటే లైక్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో సీట్లు కాని స్టూడెంట్స్ అడ్జస్ట్ అయ్యేటువంటి అండ్ దానికి ధీటుగా ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ ఏదైనా ఉంది అంటే విట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా జాయిన్ అయ్యేటువంటి ఈ 4 ఇన్స్టిట్యూషన్స్లో అయితే సీట్లు సాధించి మంచి ప్యాకేజ్ అయితే తీసుకుంటారు. అండ్ ఆ తర్వాత టాప్ 2లో ఉన్నటువంటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఏంటంటే బిట్సాట్, బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్స్ అడ్మిషన్ టెస్ట్. సో దీనికి సంబంధించి కూడా మనకి ఇండియాలో 3 క్యాంపసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి బిట్స్ కిలాని మెయిన్ క్యాంపస్, అది, ఆ తర్వాత బిట్స్ గోవా, అండ్ ఆ తర్వాత బిట్స్ హైదరాబాద్. సో అండ్ దుబాయ్లో కూడా అడ్మిషన్స్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. బిట్స్ దుబాయ్ కూడా ఉంటుంది అనమాట. సో ఇది సెకండ్ అడ్మిషన్ టెస్ట్. చాలామంది స్టూడెంట్స్ ఈ బిట్సాట్లో బిఈ అంటారు, బీటెక్ బదులుగా బిఈ అంటారు అనమాట. ఇక్కడ చదివినటువంటి స్టూడెంట్స్ ప్లేస్మెంట్స్ అయితే గ్యారంటీగా ప్లేస్మెంట్స్ అయితే వస్తాయి. అండ్ ఐఐటి స్థాయిలో ప్యాకేజెస్ తీసుకున్నటువంటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అండ్ ఇంజనీరింగ్ కోర్సెస్ ఎక్కడైతే అవైలబుల్గా ఉంటాయంటే బిట్సాట్లోనే ఉంటాయి. సో ఇక్కడ కంప్లీట్గా మనకి టాప్ ఐఐటీస్లో ఇంట్రొడ్యూస్ చేసేటువంటి కోర్సులు, ఓల్డెన్ డేస్లో ఉన్నటువంటి కోర్సులు సైతం ఈ బిట్సాట్లో అయితే ఇంజనీరింగ్ కాలేజెస్లో అయితే అవైలబుల్గా ఉంటాయి. సో చాలామంది స్టూడెంట్స్ రాసేటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్. అండ్ ఆ తర్వాత ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏంటంటే జేఈఈ మెయిన్. మీ అందరికి తెలుసు, జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. సో ఫస్ట్ జేఈఈ మెయిన్ రాస్తే ఎన్ఐటి, ట్రిపుల్ జిఎఫ్టిఐ లలో సీట్లు వస్తాయి అనమాట. అండ్ ఆ తర్వాత జేఈఈ మెయిన్ క్వాలిఫై అయిన స్టూడెంట్స్ అడ్వాన్స్డ్ ఎగ్జామ్కి ఎలిజిబుల్ అవుతారు. అడ్వాన్స్డ్లో క్వాలిఫై అయ్యి మంచి ర్యాంక్ సాధిస్తే ఐఐటీస్లో సీట్లు వస్తాయి. సో దీనికి హైయెస్ట్ అంటే మేము అందరూ చూసినటువంటి విట్ కానీ బిట్సాట్ కానీ ఈ రెండింటితో కంపేర్ చేస్తే హైయెస్ట్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అపీర్ అయ్యేటువంటి ఎగ్జామ్ ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ జేఈఈ మెయిన్. దాదాపు 14 నుంచి 16 లక్షల మంది స్టూడెంట్స్ రిజిస్టర్ చేసుకుంటే 12 నుంచి 13 లక్షల స్టూడెంట్స్ అయితే ఎగ్జామ్ రాస్తారు. అండ్ ఆ తర్వాత సీట్లు వచ్చేసి మనకి దాదాపు 60,000 సీట్లు ఉంటాయి. ఐఐటి, ట్రిపుల్ జిఎఫ్టిఐ, ఎన్ఐటీస్లో అన్నింటిలో కలిపి దాదాపు 60,000 సీట్లు ఉంటాయి అనమాట. అండ్ అడ్వాన్స్ కోసం అయితే కేవలం మీకు అక్కడ 18,000 సీట్ల వరకు ఉంటాయి. అండ్ స్టూడెంట్స్ వచ్చేసి 2.5 లక్షల మంది మాత్రమే క్వాలిఫై చేస్తారు అడ్వాన్స్ ఎగ్జామ్ రాయడం కోసం. అండ్ అడ్వాన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఒక 40,000 స్టూడెంట్స్ వరకు మాత్రమే సీట్లు తెచ్చుకోవడానికి కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసేదానికి ఎలిజిబుల్ చేస్తారనమాట. సో ఇది జేఈఈ మెయిన్ ఎగ్జామినేషన్ సంబంధించింది. దీనికి సంబంధించి ఇంటర్ విద్యార్థులు ఎవరైతే క్లాస్ 12లో ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అయితే 65% ఆఫ్ ది ఐపీ మార్క్స్ తెచ్చుకోవాలి. అండ్ అదర్ కేటగిరీస్ జనరల్ కానీ ఓబీసీ కానీ ఈడబ్ల్యూఎస్ అయితే మాత్రం 75% క్లాస్ 12లో మార్కులు తెచ్చుకోవాలి, ఇంక్లూడింగ్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్స్. జనరల్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ అయితే మాత్రం మీరు 75% మార్క్స్ తెచ్చుకోవాలి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అయితే మాత్రం మీరు 65 మార్క్స్ తెచ్చుకోవాలి. ఆ మార్క్స్ లేకుండా మీకు జేఈఈ మెయిన్స్లో ర్యాంక్ వచ్చినా, ఎన్ఐటి, ట్రిపుల్ జిఎఫ్టీలో సీట్లు ఇవ్వరు. ఐఐటి క్వాలిఫై అయినా, అడ్వాన్స్ క్వాలిఫై అయినా మీకు ఐఐటీలో సీట్లు ఇవ్వరు, క్యాన్సిల్ చేస్తారనమాట. సో ఇది ఇండియాలో ఉన్నటువంటి టాప్ 3 గ్రేటెస్ట్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ అనమాట. ఫస్ట్ వచ్చేసి జేఈఈ మెయిన్ ఇంక్లూడింగ్ విత్ జేఈఈ అడ్వాన్స్, అండ్ సెకండ్ వచ్చేసి బిట్సాట్ ఎగ్జామ్, అండ్ థర్డ్ వచ్చేసి విట్. సో ఈ 3 ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ అందరూ కూడా రాయడానికి ట్రై చేయండి. ఐ విషింగ్ వెరీ ఆల్ ద బెస్ట్. ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి అన్ని ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ సంబంధించి వాటి కౌన్సిలింగ్ ప్యాటర్న్స్ గురించి 2025లో జరిగేటువంటి కౌన్సిలింగ్ ప్యాటర్న్స్ గురించి నా నుంచి మీకైతే మెంటర్షిప్ అందించడం జరుగుతుంది. సో కాబట్టి ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ అండ్ నోటిఫికేషన్ ఎంచుకోండి. సో వెరీ జెన్యూన్గా మీకైతే మెంటర్షిప్ అందించడం పడుతుంది. సో కాబట్టి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ అయితే ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.